విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అండ్ ఐ థింక్ చాలా ఎలాబరేట్గా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా. సో రేపు మీరే చూస్తారు, రేపు ఈవెంట్ అలా ఉండబోతున్నాయి. ముఖ్య అతిథులు బేసిక్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్గా నేను ఎప్పుడు దాన్ని దాచలేదు. నేను జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ మీద ఇది, దాంట్లో ఏమైనా సీక్రెట్ ఏం లేదు. సో ఆబ్వియస్గా జగన్ గారి మీద నాలాంటి ఇంప్రెషన్ ఉన్న చాలా మంది వస్తారు. ఎస్, అందరూ వస్తారు. బేసిక్గా ఇది నేను చెప్తే వినటానికి కరెక్ట్గా అనిపించింది, కానీ వ్యూహంలో వ్యూహం లేదు అసలు. ఎందుకంటే మేము అందరం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు, నేను కానీ దాసరి కిరణ్ కానీ. అప్పుడు వేరే వాళ్ళ వ్యూహం మీద తీసాం, కానీ మా వ్యూహం ఏమీ లేదు ఈ సినిమాలో. ఇది మీ మీద ఒట్టేసి చెప్తున్నా. సరే, ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం ఏంటి? ఫైనల్గా ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కదా సినిమా తీస్తారు. వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. సో ఐ థింక్ అవన్నీ ఇంటర్లింక్డ్, దాన్ని ఒకదాన్ని సపరేట్ చేయలేము అని నా ఫీలింగ్. 24లో జగన్ గెలుపు కోసం ఈ సినిమా తీస్తున్నారు సార్. 19లో సినిమా తీశారు. సరే, ఇప్పుడు గెలుపు అంటే హామ్ ఫట్ అనే మంత్రం వేసినట్టు కాదు కదా. అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. పనిచేస్తున్నారు మేము అంటే ఇప్పుడు ఎవరు చేసినా అదే కదా చేస్తుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకు ఒక ఇంప్రెషన్ కానీ ఒపీనియన్ కానీ ఫేవరెట్ ఉంటారు. అలాగే దాంట్లో భాగంగానే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ మాత్రం సంబంధం లేదు. నేను నా వ్యూహం గురించి ఇందాకే చెప్పాను. ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లోనే తీసాం సినిమా అది. అంతేగాని మేము ఎవరితో కన్సల్ట్ చేసి కానీ ఈ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరు లేదు. సినిమాలోని జనరలైజ్ చేయడం అండి. కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి మీరు సినిమా అనేది ఒక మీడియము, మీరు ఒక నాలెడ్జ్, ఒక ఫ్యాక్ట్ని డ్రమటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా. సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది. ఏ రేంజ్ లో మారుతుంది, ఎలా మారుతుంది అనేది నేను ప్రెడిక్ట్ చేయను. లేదు, తెలంగాణ పాలిటిక్స్ లేదు సినిమా. అంటే ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. జగన్ గారి బిగినింగ్ ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి. ఎస్ ఉంటాయి అంత ఉండదు, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నాయి, అన్ని ఉంటాయి. సార్, వివేక్ యాక్షన్ సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు సార్? ఏం చూపిస్తారో చూడాలి మీరు. ఏం చూపిస్తారో ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్. 100% ఉంటుంది ఆ టాపిక్. ఎస్, శపథం అనేది పార్ట్ 2, అది జనవరి ఎండ్ లో వస్తుంది. ఏదో ఎన్నికల్లోపు ఎన్ని సినిమాలు తీసింది? ఎన్నికల్లోపే ఉంటుంది సార్ మొత్తం. సార్, మీకు ఏపీ సీఎం జగన్ మీద వస్తున్న ఈ సినిమా ఏదైతే అనుకుంటున్నారో సేమ్ అట్లాంటి యాత్ర 2 కూడా వస్తుంది. అది జగన్ గారికి దాని మీద మీ ఒపీనియన్? యాత్ర నాకు తెలియదు అండి. ఎందుకంటే నాకు రాఘవ నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అసలు అవగాహన. అంటే ఇప్పుడు జగన్ అంటే ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిలవటం అనేది మీనింగ్ లేదు. ఎందుకంటే ఆయనకున్న 100 పనుల్లో ఇది అంటే అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హై బడ్జెట్ సినిమాలు చేస్తారు. ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు. ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన ఒక సక్సెస్ ని సినిమాలో చూపించుకుంటున్నారా? ఆయనకున్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చలేం కదా. నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను, కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను. సో జగన్ గారు విపరీతమైన సక్సెస్ అయ్యారు. బికేమ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2019. ఆ ఆస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలక్షన్ కోడ్ కిందకి రాదా సినిమా? నో,
ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా ఇప్పుడే వచ్చేస్తాం కదా సినిమా. ఇది శపథం సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం. సరే, ఈ సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటారు? తర్వాత మళ్ళీ మీరు సాధించారు సెన్సార్ని. అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి, ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలియదు. అది కాకపోతే మేము